దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో ప్రభు మరొకసారి నాకిచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మనం ఆలస్యం చేయకుండా ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో సిద్ధపాటు గురించి నేను మాట్లాడాలని ఇష్టపడతా ఉంటున్నాను. మరి సిద్ధపాటు గురించి అనగానే మరి మందిరం గురించో దేని గురించో అని కాదు. ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడేవారుగా ఉండాలి అని కొన్ని విషయాలను నేను మాట్లాడాలని ఇష్టపడతా ఉంటున్నాను. చదువుదాం లేఖన భాగంని. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36, 37 వచనాలు. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును. థ్యాంక్ యూ అక్క. అయితే మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మరి పౌలు గారు మరి కొన్ని విషయాలు ఈ 11వ అధ్యాయంలో చెప్తూ మరి సంఘం గురించి మాట్లాడుతున్న విషయాలు మనం ఇక్కడ చూడగలిగినట్లయితే 35లో కూడా మనం చూస్తే, కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని చెప్తూ మరి ఆయన కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. రాకడ గురించినటువంటి సూచనలు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఏవైతే ప్రత్యక్షతలు పౌలు గారికి ఇచ్చారో వాటిని సంఘానికి ఆయన బయలుపరుస్తున్నట్టుగా మనము ఈ సమయంలో ఇక్కడ చూస్తా ఉంటున్నాం. చూడండి, ఇక్కడ మనం చూస్తే మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అని చెప్తూ వస్తా ఉన్నారు. మనకందరికి ధైర్యము, ఓర్పు కావాలని మరి పౌలు గారు చెప్తూ ఆ కింద 37 వచనంలో మనం చూడగలిగినట్లయితే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అని చూస్తా ఉన్నాం. 38 కూడా మనం చూడగలిగినట్లయితే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. మరి దేవుని నామానికి మహిమ కలుగును. అక్కడ మనం చూస్తే చాలా చక్కటి మాటలు, మనల్ని ప్రోత్సాహపరిచే మాటలు, మనల్ని హెచ్చరించే మాటలు, మనల్ని పురికొల్పే మాటలు, మనకి విశ్వాసంలో నిలకడగా ఉండడానికి కావలసినటువంటి మాటలు మరి దేవుడు ఇక్కడ లిఖించినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే 35 నుండి దాదాపుగా 39 వరకు కూడా మనం చూడగలిగినట్లయితే ఇక్కడ చాలా కొద్ది మాటలే కానీ చాలా విషయాల్ని మరి ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు మరి పెట్టినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఇక్కడ చూస్తే మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి అని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు అనంటే చాలా విషయాలు మనం కృంగిపోయి ఉండొచ్చు. మరి దేవుని రాకడ వస్తుంది అని ఎంతో మంది దైవజనుల వారి నోటు మనం విన్నప్పటికి కూడా అది మరి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు సంభవిస్తుందో అని అలా నిర్లక్ష్యంగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. దానితో పాటుగా మరి ధైర్యాన్ని విడిచిపెట్టినటువంటి వారు సమస్యలను బట్టి కావచ్చు, పరిస్థితులను బట్టి కావచ్చు, అలాంటి వారికి మరి దేవుని వాక్యము తెలియజేసిన మాట ఏంటంటే, ధైర్యాన్ని విడిచిపెట్టకండి అని చెప్తా ఉన్నారు దేవుడు. మరి ఇక్కడ అదే రీతిగా మనం చూస్తే, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మరి ఏదైతే మనం నిరీక్షణ కలిగి ఉన్నామో మరి దేవుడు వస్తారు, మరి ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వస్తారు, మనల్ని అందరినీ కూడా ఆయన తీసుకెళ్తారని ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలని, ఆ నిరీక్షణ మనకందరికీ కూడా ఒక గొప్ప బహుమానం కలుగజేస్తుందని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా రాస్తా వచ్చారు. కాబట్టి ఇంకా మనం కిందకి చదువుకుంటూ వెళ్తే, ఈ రోజు మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మొదటిసారిగా ఎలా వచ్చారో మనకందరికీ తెలుసు. మనం లాస్ట్ సీజన్ లో మనం చూస్తూ వచ్చాం. మరి డిసెంబర్ మాసం అంతా దాని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆయన ఎంతో విధేయతతో ఒక బాలుడు వలె, లేకపోతే మన పాపములన్నీ విమోచించడం కొరకు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు విధేయతతో, తగ్గింపుతో మరి తనను తాను రిక్తునిగా మార్చుకున్నట్టుగా మనం చూస్తాం. మరి రెండవ రాకడలో ఆయన ఎలా రాబోతున్నాడో అనే విషయాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఈరోజు ఆత్మీయ స్థితిలో ముందుకెళ్తున్నటువంటి మనం ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం, మన పరుగు పందెము ఎక్కడి వరకు వస్తుంది, లేకపోతే మనము ఆ గురి యొద్ద మనము
గురి యొద్ద చూస్తూ మనం పరిగెట్టగలుగుతుంటున్నాం అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ చూస్తే కాలము బహు కొంచెముగా ఉంది. కాలము కొంచెము ఉంది అని చెప్పట్లేరు. బహు కొంచెముగా ఉంది అని చెప్తున్నారు. మరి వచ్చేవాడు త్వరగా వస్తా ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభులవారు రావడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. మరి కొన్ని విషయాల్లో కొన్ని ట్రాన్స్‌లేషన్స్‌లో లేకపోతే కొందరు దైవజనులు చెప్పే మాటేందంటే, ఆయన ద్వారముని యొద్దనే ఉన్నాడు అని దాన్ని చాలా చక్కగా వాళ్ళు వర్ణిస్తా ఉంటారు. మరాయన ఎంతో వేగిరంగా మన కొరకు సిద్ధపరిచినటువంటి సంఘము, పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన సంఘం కొరకు ఆయన వేగిరంగా రావాలని ఇష్టపడతా ఉంటున్నాడు. కానీ మరికొందరి నిమిత్తమై ఆయన ఆలస్యం చేస్తున్నాడని మనకు తెలుసు. కానీ సిద్ధపడుతున్నటువంటి మనము ఎలా సిద్ధపడుతున్నాం అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ఈ నూతన సంవత్సరంలో, ఈ యొక్క నూతనమైన మాసంలో మరి యొక్క జాన్వరి మాసంలో గత సంవత్సరాలన్నీ మనం ఎలా జీవించామనే విషయాన్ని మనం పక్కన పెడదాం. కానీ ఈ సంవత్సరంలో మనం ఒక గురి గమ్యము కలిగి లేకపోతే ఒక గోల్‌తో మనము పరిగెట్టగలిగినట్లయితే, ఆయన కొరకు నేను సిద్ధపాటు కలిగి ఉండాలని మనం పరిగెట్టగలిగినట్లయితే, ఆ గమ్యాన్ని మనం చేరుకుంటాం. ఆయన వచ్చినప్పుడు నిజంగా బల, నమ్మకమైన మంచి దాసుడా అని పేరు పొందడానికి మనకు అవకాశం ఉంటదండి. నిజంగా ఇక్కడ మనం చూస్తే కాలము బహు కొంచెముగా ఉన్నది. కాలం గురించి మనం చూస్తే చూడండి, ఏదైనా మన కొరకు ఆగుతదేమో కానీ, సమయం మాత్రము, కాలము మాత్రము అసలు ఎవరి కోసమే ఎదురు చూడదండి. కాబట్టి సమయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని సిద్ధపడగలుగుతుంటున్నాం ఆయన రాకడ కొరకు. లేకపోతే మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం అనే విషయాన్ని మనం ఒకసారి ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయడానికి ప్రభు మనకు సమయాన్ని ఇస్తా ఉన్నారు. కాబట్టి మరి వచ్చేవాడు మరి వేగముగా లేకపోతే సమయం చాలా తక్కువ ఉందని ఆయన ఆలస్యం చేయకుండా వస్తా ఉన్నారని ఈ వాక్య లేఖనాల్లో మనం చూస్తా ఉంటున్నాం. మరొక వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం చూద్దాం. అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. 12 కూడా చదవండి అక్క. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. థ్యాంక్ యూ అక్క. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం కొన్ని చూస్తా ఉంటున్నాం. మేబీ ఈ వచనాలన్నీ మీరు చాలా సార్లు, చాలా సందర్భాల్లో మందిరాల్లో మీరు చదివి ఉండొచ్చు, విని ఉండొచ్చు. వ్యక్తిగతంగా మీరు ధ్యానం చేసి ఉండొచ్చు. కానీ ప్రభువు మరలా, మరలా వాటిని జ్ఞాపకం చేస్తా ఉన్నారంటే, నిశ్చయంగా వాటిపైన మనము దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మనం చూస్తే అన్యాయం చేయవాడు చేయనిమ్ము, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము అని మనం చూస్తా ఉన్నాం. అంటే ఎలా ఉన్నటువంటి స్థితిలో వారిని బట్టి, వీరిని బట్టి మనం కలవరపడాల్సిన పని లేదు. కానీ మనం చాలా సందర్భాల్లో అనుకోవచ్చు. నేను ఇంత పరిశుద్ధురాలిగా, పరిశుద్ధుడిగా ఉంటున్నాను. లేకపోతే ఇంత న్యాయానికి కట్టుబడి ఉంటున్నాను. కానీ అయినా వీళ్ళ పరిస్థితికొస్తే ఎందుకు వీళ్ళిలా జీవిస్తున్నారు అని మనం చాలా సందర్భాల్లో అనుకోవచ్చు. దేవుడు ఎందుకు వీరికి న్యాయము తీర్చట్లేదు, తీర్పు తీర్చట్లేదు అని మనం చాలా సందర్భాల్లో ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ దేవుడు వారి పట్ల కృప చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే అన్యాయం చేయవాడు చేయనిమ్ము, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతునిగానే ఉండనిమ్ము. ఆ పై వచనాలు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇష్టపడట్లేదు. కానీ ఇక్కడ మనం చూస్తే నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. మరి మన పరిశుద్ధత మనము నిజముగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం ద్వారా మనల్ని అందరం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఆయన మనల్ని మార్చుకున్నారు. మరి మార్చుకున్నటువంటి మనము ఆ నీతి ఆ నీతిలో నిలవగలుగుతుంటున్నామా? ఆ పరిశుద్ధతలో మనము నిలవగలుగుతుంటున్నామా? అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వాని కిరీటము నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మరి మనం నిజముగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనల్ని హెచ్చరిస్తా ఉన్నారు. మన యొక్క క్రియలు ఎలా ఉంటున్నాయి?
దేవుని సన్నిధిలో మనం ఎంత భయభక్తులు కలిగి మనం జీవించగలుగుతుంటున్నాం? వ్యక్తిగతంగా మన జీవితం ఎలా ఉంది? ఆయన కొరకు మనం ఎలా సిద్ధపడగలుగుతుంటున్నాం అన్న విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ చూస్తే ప్రతివాని ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతం నా యొద్ద ఉన్నది. మరి ఇక్కడ మనం చూస్తే మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి జీతము అసలున్నదా? లేకపోతే మనం ఆయన కొరకు ఏదైనా సత్క్రియలు మనం చేయగలుగుతుంటున్నామా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. నిజంగా దేవుడు రక్షించుకున్నటువంటి విధానం చాలా గొప్పది. దేవుడు మనల్ని విమోచించుకున్నటువంటి విధానము చాలా గొప్పది. మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మరి మనల్ని ఎంతో శ్రేష్టమైనటువంటి ఆధిక్యతను దేవుడు నీకు, నాకు, మనకిచ్చారు. మరి ఆయన కొరకు ఎలా జీవిస్తూ ఉంటున్నాం? ఎలా సిద్ధపడుతుంటున్నాం అనే విషయాన్ని చాలా ప్రాముఖ్యమైనది. చూడండి చాలామంది మనం ఆలోచన చేయగలిగినట్లయితే మరి కుటుంబ విషయంలో కలిగినటువంటి బాధ్యత పరిచర్య విషయంలో వారు కలిగి లేకపోవచ్చు. పరిచర్య విషయంలో ఉన్నటువంటి ఆసక్తి, బాధ్యత కుటుంబ విషయంలో ఉండకపోవచ్చు. మరి ఈ రెండిట్లో ఉన్నటువంటి వారు తాము వ్యక్తిగతంగా దేవునితో సిద్ధపాటు కలిగి ఉండలేకపోవచ్చు. కానీ ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. ఆ సీక్వెన్స్‌ని మనం చూస్తే మొదట దేవుడు మనకు, తర్వాత నీ కుటుంబం, ఆ తర్వాత పరిచర్య అని మనకందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో కూడా మనం విని ఉంటాం. కానీ చాలా సందర్భాల్లో కుటుంబ పరిస్థితులను బట్టి కావచ్చు, లేకపోతే పరిచర్యలో ఉన్నటువంటి భారము, ఆ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆ సువార్త భారం విధానాన్ని బట్టి మరి దేవునితో సహవాసము, ఆ సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైంది. దాంట్లో మనం నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని చెప్తా ఉన్నాడు. ఆయన వస్తూ మన కొరకు ఒక రివార్డ్‌ని లేకపోతే మన కొరకు సిద్ధపరిచినటువంటి జీతము ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నట్టుగా ఈ లేఖనాల్లో మనం చూస్తా ఉంటున్నాం. మరి దేవుడు మనలందరిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు, ప్రతి క్షణము సిద్ధపరుస్తా ఉంటున్నారు. ఆయన రాకడ కొరకు, క్రీస్తు ప్రభుల వారిని మనము ఎదుర్కోవడం కొరకు, ఆయన యొక్క స్వారూప్యంలో మనము సంపూర్ణంగా ఆయన మహిమను మనం అనుభవిస్తూ, సంపూర్ణంగా ఆయన స్వారూప్యంలో మార్చబడడం కొరకు ఆయన మనల్ని సిద్ధపరుస్తా ఉన్నారు. మన సిద్ధపాటు ఎంతవరకు వచ్చిందనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మరి సంవత్సరం అంతా కూడా మనము ఈ సిద్ధపాటులో మనము నాట్ ఓన్లీ సంవత్సరం అంతా ఆయన ఎప్పుడొస్తారో మనకు తెలీదు. ఆ తక్షణము వరకు మనము సిద్ధపడగలిగినట్లయితే నిజముగా ఆయనిచ్చే బహుమానంలో మనం శ్రేష్టమైనది మనం పొందగలుగుతాం అనొక నిశ్చయంగా, ధైర్యంగా మనం ప్రభు సన్నిధిలో చెప్పగలుగుతాం. కాబట్టి ఆయన త్వరగా వస్తా ఉన్నాడు. కాలము చాలా తక్కువగా ఉంది. కొద్దిగానే ఉంది. వచ్చేవాడు ఆలస్యం చేయక వస్తా ఉన్నాడు. మనము సిద్ధపాటు ఎలా మనం కలిగి ఉంటున్నాం? మరి వస్తూ మన కొరకు ఒక నిరీక్షణ కలిగినటువంటి మాట ఏందంటే, ఆయన బహుమానం తీసుకొస్తా ఉన్నారంటండి. మరి ఆ బహుమానం మనం స్వీకరించడానికి ఎంతవరకు సిద్ధపడుతుంటున్నాం? మరి మన బహుమానం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి, మనుషులకు తగ్గట్టుగా, మన స్తోమతకు తగ్గట్టుగా మనం బహుమానాలు ఇస్తా ఉంటాం. మరి మీరు వెడ్డింగ్ యానివర్సరీకెళ్ళొచ్చు, బర్త్‌డే ఫంక్షన్స్‌కెళ్ళొచ్చు. ఏదైనా ఫంక్షన్స్‌కి మీరు వెళ్ళినప్పుడు, ఆ వ్యక్తి మీ పట్ల ఎంతైతే సత్సంబంధం కలిగి ఉన్నాడో, లేకపోతే ఎంత మట్టుకైతే ఆ వ్యక్తి పైన మీకు అవగాహన కలిగుందో, అదే రీతిగా మీరు ఆ వ్యక్తితో ఎంత సహవాసం చేస్తున్నారో, లేకపోతే ఎంతైతే మీకు వారికి మధ్యలో ఒక బంధం ఏర్పడిందో, దాన్ని బట్టి మీరు ఆ యొక్క బహుమానాన్ని ఎంచుకుంటారు. చూడండి, ఎక్కడో ఎవరో మీ ఊర్లో ఎవరిదో మీకు తెలియని, ముక్కు మొహం తెలియని వారి పెళ్లవుతుందనుకోండి, వారి కొరకు మీరు బంగారం అలాంటివి తీసుకెళ్తారా అండి? చెప్పండి. ఒక ఉంగరమో, బంగారమో ఏదో ఒక వస్తువు మీరు శ్రేష్టమైనది బంగారు వస్తువులు మీరు తీసుకెళ్ళగలుగుతారా? లేదు సిస్టర్. తీసుకెళ్ళలేరు. మీకెవరైతే దగ్గరగా ఉంటారో, క్లోజ్‌గా మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బంధువులు, మీ రక్త ఎవరైనా గావచ్చు. మీకు సన్నిహితంగా ఉన్నటువంటి వారితో, వారికి మీరెక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి, ఆ కాస్ట్‌ని గూడా చెల్లిస్తారు. మరలానే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన గురించి తెలిసినప్పటిని కూడా రక్షణ అలంకరణ మనం ధరించుకున్నప్పటిని కూడా మరి యేసుక్రీస్తు ప్రభుల వారితో నడుచుకోకుండా లోకముతో మరలా తిరిగి మరి లోకంతో కలిసి రాజీ పడి లోకంలో నడుస్తున్నటువంటి వారికి ఆయన ఇచ్చే బహుమానం కూడా అంతంత మాత్రమే అనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఆయన కొరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఆయన కొరకు ఎవరైతే
మరి సిద్ధపాటు కలిగి ధైర్యంతో, నిరీక్షణతో, ఓర్పుతో కలిగి ఉంటారో, మరి ఆయన పైన సంపూర్ణంగా ఆనుకొని ఉండే వారి గురించి ఆయన మరి ఎంతో శ్రేష్టమైనటువంటి బహుమానాలు వారి కొరకు సిద్ధపరిచి ఉన్నాడనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మరి మనము అలాంటి గుంపులో ఉన్నామా లేదా అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి మరికొన్ని విషయాలు మనం చూద్దాం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదామా? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. చదవండి అన్న. కిందికి కూడా ఒకసారి చదువుతారా? 2వ వచనం కూడా చదవండి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ మనం చూస్తే ఒక లిస్టును మనం చూస్తా ఉన్నాం. మరి అంత్య దినాల్లో సంభవించే కొన్ని పరిస్థితులను మనము ఇక్కడ చూడొచ్చు. పౌలు గారు మరి తిమోతికి రాస్తూ చాలా చక్కటి మాటలు మరి ప్రిపరేషన్ గురించి, సిద్ధపాటు గురించి ఆయన చెప్తా ఉన్నారు. అంత్య దినములలో అపాయకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్తున్నారు. మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే కొన్ని అపాయకరమైనటువంటి సంభవాలు అక్కడ మనం చూస్తాం. భూకంపం కావచ్చు, ప్రేమలు చల్లారిపోవడం కావచ్చు, మరి బాహ్య సంబంధమైనటువంటి విషయాల్ని మనం చూస్తాం. మరి తుఫాన్లు రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏందేందో వాటి పేర్లు గూడా మనం చెప్పడానికి, డిస్క్రైబ్ జేయడానికి రానంత కఠినమైనటువంటి పేర్లు మనం చూస్తాం. అలాంటి తుఫాన్లు రావడం, మరి భూకంపాలవ్వడం, మరి కరువులు, ఆయా ప్రాంతాల్లో మిడతలని, ఇలాంటి భౌతికమైనటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మంచిదే. నిజంగా కళ్ళతో మనం చూడగలుగుతున్నాం. కానీ మన స్పిరిచ్యువల్ లైఫ్‌లో, ఆత్మీయ జీవితంలో ఇవి మనం చూస్తే వ్యక్తిగతంగా మన ప్రాణానికి లేకపోతే ఇంటర్నల్‌గా కొన్ని విషయాల గురించి మరి ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఏ విషయాలైతే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు సంబోధించారో మరి శిష్యులతో, మరి వాటికి సిమిలర్‌గానే మనం ఇక్కడ చూస్తాం ఆల్‌మోస్ట్. ఇక్కడ మనం చూస్తే ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు అని మనం చూస్తున్నాం. నేడు ఎంతో మంది అసలు స్వార్థము అనేది లేని మనిషి అంటూ లేడేమో అని మనం ఆలోచన చేద్దాం. ఒక 100 మందిని మనం తీసుకుంటే దాదాపుగా 99 మనుషులు అంటే 99% స్వార్థ ప్రియులు. మరి వారి క్షేమాన్ని కోరుకునేవారు. వారి కుటుంబము నాది, నా ఆస్తి, వీటి మీదనే ఫోకస్ చేసేవారు చాలా మందిని మనం చూస్తామండి. మరి ధనాపేక్ష, బింకములాడువారు మనం చూస్తా ఉన్నాం. మరి ధనాపేక్ష ఇది నేను చెప్పనవసరం లేదు. ఎలా సంపాదించుకోవాలి, మరి ఒక్కొక్కరు ఒక్క ఉద్యోగం కాదండి. 4, 5 చేస్తా ఉన్నారు. డే షిఫ్ట్‌లు, నైట్ షిఫ్ట్‌లని, ఓటీలని ఇంకా నేను చెప్పలేనేమో. అలా ఎందుకు ఇవన్నీ ఇంతగా ప్రయాసపడుతున్నారంటే, డబ్బే మాకు దేవుడు అంటారు. నాకు ఒక బ్రదర్ తెలుసు. మరి ఆయన దేవుడిని నమ్మడు, వాస్తవానికి నాస్తికుడుగా ఉంటాడు. తను తెలిసినటువంటి వ్యక్తి. చాలా క్లోజ్, అంటే చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తినే. అయితే ఆయన ఎప్పుడు చెప్పే మాట ఏందంటే, "చెల్లి మీరెప్పుడు దేవుడు, దేవుడు అంటా ఉంటార్రా! మరి దేవుడు మనకేమిస్తాడమ్మా? మనం కష్టపడితేనే గదా డబ్బొచ్చేది. డబ్బు లేకపోతే మనం ఏమీ చేయలేం. నువ్వు కష్టపడితే నీకు జాబ్ ఉంటే, ఆ జాబ్ ద్వారా నీకు డబ్బొస్తుంది. డబ్బుంటేనే నువ్వు జీవించగలుగుతావు. డబ్బుంటేనే నీకు సమాజంలో విలువ. డబ్బుంటేనే నీకు ఏదైనా మాటకు వాల్యూ ఇస్తారు నీ మాటకి. డబ్బుంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు అనుకున్నది" అని ఆ వ్యక్తి చెప్పాడు. చూడండి, ఆయన ఏమంటాడంటే, "డబ్బే నాకు దేవుడు" అని చెప్పాడు ఫైనల్‌గా చెప్పాలంటే. "డబ్బు లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు సిస్టర్, చెల్లి" అని చెప్పాడు. నాకు
ఒక నిమిషం ఆలోచన చేశాను. నిజమే గదా! అప్పుడు ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది. ధనాపేక్ష లేకపోతే ఎండ్ టైమ్స్‌లో ఎలాంటి మనుషులను మనం చూస్తామో, ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా తిమోతికి చెప్తా ఉన్నారు. ఈరోజు మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నారు. మరి ఎండ్ డేస్‌లో మనం చూస్తే ఎలాంటి మనుషులుంటారంటే, డబ్బు సంపాదన విషయంలో చాలా ఆసక్తి చూయిస్తా ఉంటారు. చూడండి, నేను నిజంగా చెప్తా ఉన్నాను. ఈ రోజుల్లో దేవుడు వాస్తవానికి మనకొక ఒక సీక్వెన్స్‌ని, ఒక ఫార్మాట్‌నిచ్చారు. ఏ టైంలో వివాహం చేసుకోవాలి, లేపోతే ఏ టైంలో మనం ఫ్యామిలీని కలిగి ఉండాలి, ఏ టైంలో చదువుకోవాలి, అవన్నీ ఒక సీక్వెన్స్‌గా దేవుడు మనకిచ్చారు. ఒక ప్రీ ప్లాన్డ్‌గా ఆయన చేశారు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే చదవడం మంచిది కాదని నేను చెప్పట్లేదు. మంచిగా చదువుకోవాలి. మంచి స్థితి మనం కలిగి ఉండాలి. మంచి స్థితిలో మనం ఉండాలి. అది కూడా మంచిదే, కానీ నేను చాలామంది యూత్‌ని నేను అడుగుతా ఉంటాను. మా చెల్లి మ్యారేజ్ గురించి ప్రేయర్ చేసుకుంటున్నారారా అని అడిగినప్పుడు, మెయిన్‌గా సిస్టర్స్‌తో నేను అడిగినప్పుడు, మ్యారేజా అక్క? క్రిస్టియన్స్ అండి, నేను హిందూస్ గురించి మాట్లాడట్లేదు. మ్యారేజా అక్క? ప్రేయర్ ఎందుకు చేసుకోవాలక్క? ఇప్పుడే ఏం ఆలోచనలు లేవక్క. మేమేం ప్రేయర్ చేసుకోమని చెప్తా ఉంటారు. దాదాపుగా 21, 22 ఇయర్స్ క్రాస్ అయిపోయినటువంటి చెల్లెళ్ళు చెప్పే మాటిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంటే నేను వెంటనే మీరు వివాహం చేసుకోండి అని నేను చెప్పట్లేదు, కానీ ఆ ప్రిపరేషన్, ఆ సిద్ధపాటనేది చాలా ప్రాముఖ్యం. మరి దేవుని చిత్తానికి లోబడడం, అది ప్రిపరేషన్ అనేది చాలా ప్రాముఖ్యమని నేను చెప్తా ఉన్నాను. అయితే ఇక్కడ మనం చూస్తే, మరి ఇప్పుడు గాదక్క, 30 ఇయర్స్ దాటిన తర్వాత చేసుకుంటానక్క, అప్పుడు ప్రేయర్ చేసుకుంటానక్క అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలా నేను వింటా ఉన్నాను. ఇప్పుడేం అవసరం లేదక్క, ఇప్పుడు అవసరమా అక్క? మా పేరెంట్స్ కూడా దాని గురించి ఆలోచన చేయట్లేరక్క. మేమెందుకు ఆలోచన చేస్తాం అని చెప్పే సిస్టర్స్ చాలా మందున్నారు. అలాంటి టెస్టిమనీస్ నేను చాలా మంది నోట వింటా ఉన్నాను. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే ఇదొక సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను. అంటే ప్రతీది కూడా దేవుడు మనకిచ్చిన ఆ ప్యాట్రన్‌లో, నాట్ ఓన్లీ మ్యారేజ్, ఏదైనా కావచ్చు. మీరు ఏ ప్యాటర్న్ ఫ్యామిలీ తీసుకోవచ్చు. లేకపోతే ఆహ్, దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా బాప్తిజం అనుభవాలు కావచ్చు. చాలామంది మరి బాప్తిజం ఎప్పుడు తీసుకుంటారు సిస్టర్, బ్రదర్ అని అడిగితే, ఇప్పుడా అక్క? ఇప్పుడు కాదక్క. జాబ్ చేయాలి. నేను ఇంకా చదువుకోవాలి. జాబ్ చేయాలి. స్థిరపడ్డ తర్వాత ఒక మంచి స్టేజ్‌లో ఉన్న తర్వాత అప్పుడు నేను తీసుకుంటానక్క. ఇప్పుడే తీసుకుంటే యూత్ గదక్క! ఎంజాయ్ చేయాలి గదక్క లైఫ్ అంటా ఉంటారు పిల్లలు. స్టూడెంట్స్ ఎక్కువ నాతో. ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, రక్షణ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా దేవుడు మనకిచ్చినటువంటి మాదిరి విషయంలో ఎంత నిర్లక్ష్యంగా మనుషులు ప్రిపేర్ అవుతున్నారు. మరి ఒకసారి ఆలోచన చేద్దాం. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ మనం చూస్తే ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్ష. ఎందుకు అంటే డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. మరి చూడండి, ఎంతో మనం చూస్తా ఉంటాం. మరి పగలు, రాత్రి కష్టపడతారు. కష్టపడిందంతా కూడా రెస్ట్‌లెస్ అయ్యి, అనారోగ్య సమస్యలొచ్చి, వాటన్నిటిని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో పెడతా ఉంటారు. అంత అవసరం అంటారా? ముందుగానే మనం జాగ్రత్త కలిగుంటే, అంత ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వవు గదండీ! కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి. మనము ఎలాంటి స్థితిలో మనమున్నామని. బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఒక్కసారి నిజంగా ఆలోచన చేద్దాం. ఈ లిస్ట్‌ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి బింకములాడువారు, మీకు తెలుసు ఇవన్నీ ఏంటో. అహంకారులు, ఒకసారి చూడండి. మరి ఇక్కడ మనం చూస్తే తల్లిదండ్రులకు అవిధేయులు. మరి మీ పిల్లలు మీ కుటుంబంలో ఎలా ఉంటున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా విధేయత కలిగి ఆ మాదిరి చూడగలుగుతుంటున్నారా? మనం ఒక మాదిరిని వారికివ్వగలుగుతుంటున్నామా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. చూడండి, ఇక్కడ చూస్తే తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి అతి ద్వేషులు, అపవాదకులు, ఇంకా అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. అంటే మంచిని కోరేవారు కాదు. ఇక నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ మనమంతా చూసుకుంటూ వస్తే భక్తి గలవారై ఉండి గూడా దాని శక్తిని అనుభవించలేనటువంటి స్థితిలో మనుషులుండిపోతా ఉన్నారండి. క్రైస్తవులను మీరు అడిగితే సిద్ధపాటు గురించి మనం చూస్తే అసలు ప్రిపరేషన్ అనేది, మరి యేసు ప్రభుల వారు వస్తారన్న విషయాన్ని మర్చిపోయి వారి జీవితంలో ముందుకెళ్తున్నటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. మరి న్యాయాధిపతి గ్రంథంలో మనం చూస్తే చివరి అధ్యాయంలో ఒక మాటను మనం చూస్తాం. మరి దేవుడంటే ఎరగనటువంటి ఒక తరం రేపబడిందని మనం అక్కడ చూస్తామండి. మరి అలాంటి తరాల్లో
అలాంటి స్థితిలో ఉండగలుగుతుంటున్నారా? అలా ఉంటున్నారా? మన రానున్న జనరేషన్స్ అనే విషయాన్ని ఆలోచన చేయాలి. దేవుడంటే ఎవరో తెలియని ఒక కొత్త జనరేషన్ స్టార్ట్ అయిందంట. మరి ఎలాంటి స్థితిలో మనం మాదిరి చూయిస్తేనే మన ద్వారా రానున్న తరాలు నేర్చుకుంటారు. కాబట్టి ఇక్కడ నేను వీటి గురించి ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇష్టపడట్లేదు. కానీ ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతుంటున్నాయి. రాబోతుంటున్నాయి కాదు, ఆల్రెడీ వచ్చేసాయి. మరి ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? మరి ఆయన వస్తాడు అనే విషయాన్ని మనము దృష్టిలో పెట్టుకోగలుగుతుంటున్నామా? ఇవన్నీ మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చువాడు మరి చాలా వేగిరముగా త్వరగా వస్తా ఉన్నాడు. ఆలస్యం చేయక వస్తా ఉన్నాడు. ఎందుకంటే కాలం లేదు, మరి సమయం లేదు ఆయనకి. చాలా తక్కువ టైం ఉంది. మరి అంతగానే అపవాది కూడా అలానే ఆలోచన చేస్తా ఉన్నాడు. నాకు కూడా టైం లేదు. నేను కూడా సిద్ధపరచాలి చాలా మందిని. నరకానికి సిద్ధపరచాలని అపవాది కూడా ఎంతో ప్రిపరేషన్‌లో ఉన్నాడండి. నిజం చెప్తున్నాను. చాలా మంది అపవాదిని అనుసరించే అనుచరులు మీరు వినే ఉంటారేమో. యాంటీ క్రైస్ట్ అనే ఒక గ్రూప్ మనం చూస్తాం. వారికి కూడా మనకెలా అయితే మందిరాలున్నాయి, వారికి మందిరాలున్నాయి. వారు కూడా ఇప్పుడు సిలువను మనం చూస్తే ఎలా అయితే మనం సిలువ సింబల్ ఉంటుందో, వాళ్ళకది రివర్స్‌గా ఉంటదండి. చర్చెస్‌లో వాళ్ళు దాన్ని రివర్స్‌గా పెట్టుకుంటారు. వాళ్ళు కూడా ఫాస్టింగ్స్ ఉంటున్నారు. వారికేదో బైబుల్ ఉంటుంది మనలాగానే. దాన్ని చదువుతా ఉంటారు. ఏంటంటే, ఈరోజు మేము ఇంతమందిని ట్రాప్ చేయాలి. ఇంతమందిని చెడు త్రోవలో నడిపించాలని ఒక టార్గెట్. ఇదొక స్పెషల్ గ్రూప్. ఈ గ్రూప్ మనకెక్కడ కంటికి కనబడదు. వాళ్ళంట ఎంతో నిష్టగా మరి సాతాను దేవుడు మాకు దేవుడని చెప్పి ఫాస్టింగ్స్ ఉంటున్నారంట. మరి చూడండి, ఒకసారి ఆలోచన చేయాలి. అదసలు నిష్ప్రయోజనమైంది, యూజ్‌లెస్ అయిన దానికి మరది వాస్తవం కాని దానికే వారంతగా ఆసక్తి చూస్తే, నిజమైనటువంటి దేవుడిని కలిగినటువంటి మనము ఆయన పట్ల ఎలా ఉంటున్నాం? నిజంగా ఫాస్టింగ్స్ ఉండగలుగుతుంటున్నామా? అంత శ్రద్ధ కలిగినటువంటి భక్తి చేయగలుగుతుంటున్నామా? అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. నిన్నటి దినంన మాట్లాడుతూ మేము బైబిల్ స్టడీలో ధ్యానం చేస్తున్నటువంటి విషయాల్లో ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. అవిశ్వాసులకి అంటే బిలీవర్స్‌కి పెద్దగా తేడా లేకుండా ఉంటా ఉంది. వాళ్ళు చీకట్లో ఉన్నారు. సత్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ ఎంతో నిష్టగా వారు చేస్తున్నారు. మనకంటే ఎక్కువ నిష్టగా చేస్తా ఉన్నారు. మరి సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనము ఆత్మీయ జీవితంలో ఏ స్థితిలో మనం ఉండగలుగుతున్నాం? వారికంటే దీనమైన స్థితిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటిని కూడా వాటిలో నిలవలేనటువంటి స్థితి. కమిట్మెంట్‌కి తగినటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నాం అనే విషయాన్ని నిన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడున్నారు. నిజంగా వాటిని ద్వారా ఎంతగానో బలపడ్డాం మేము. ఒకసారి ఆలోచన చేద్దాం. నిజంగా ఆ విషయాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసినట్లయితే, నిజంగా ఒక అవిశ్వాసి కంటే కూడా మరి దీనమైనటువంటి స్థితిలో క్రైస్తవులు జీవిస్తా ఉన్నారు. మరి నీవు, మనం ఎలా జీవిస్తున్నాం అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన ఎన్నో సూచనలు ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభుల వారు. నేను వచ్చే టైంలో ఇలా ఉంటుంది, అలా ఉంటున్నాయి పరిస్థితులు, ప్రేమలు చల్లారిపోతాయి. మరి తల్లిదండ్రుల విషయంలో ఎట్లా ఉంటారు? పిల్లలు ఎలా ఉంటారు? మరి కుటుంబ బాంధవ్యాలు ఎలా ఉంటాయి? బయట పరిస్థితులు ఎలా ఉంటాయి? అని ఇవన్నీ చాలా చక్కగా మనకు మత్తయి సువార్తలో ఆయన చెప్తూ వచ్చారు. మరి ఇక్కడ పౌలు గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఎక్కువగా నేను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. మీరు తర్వాత వీటిని మెడిటేట్ చేయండి. కాబట్టి మొట్టమొదటిగా మనం చూద్దాం ఆయన ఎలా వస్తారనే విషయాన్ని మనం చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాలు మనం ఒకసారి చూద్దాం. చదవండి ఎవరైనా. మొదటి తెస్సలోనీయులు 4వ అధ్యాయము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. థాంక్ యూ అన్న. అయితే ఇక్కడ 16వ వచనంలో మనం చూడగలిగినట్లయితే 2 బ్యాచ్ గ్రూప్స్‌ని మనం చూస్తా ఉంటున్నాం. మొదటిది మనం చూస్తే ఇక్కడ నేను మరలా ఒకసారి ఆర్భాటం ఆయన ఎలా వస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 3 విధాలుగా
3 కైండ్స్‌గా మనం చూస్తా ఉన్నాం. 3 విధాలుగా. ఆర్భాటముతో ఆయన వస్తా ఉన్నారని మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తే ప్రధాన దూత శబ్దముతో ఆయన వస్తా ఉన్నారు. మూడవదిగా దేవుని బూరతో నేనిక్కడే ఉంటాను. ఈ 3 వచనాల మీద నేను ఈ సమయంలో మాట్లాడతానండి. మరి ఆర్భాటముతో ఆయన వస్తా ఉన్నారు. మరి ప్రధాన దూత శబ్దముతో ఆయన రాబోతున్నారు. దేవుని బూరతో ఆయన రాబోతున్నారు. 3 విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఆయన ఎలా వస్తున్నారు అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే మరి ఇక్కడ చూస్తే బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును అని చూసాం. మరి ఇక్కడ 2 గ్రూప్స్ మనం క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తే 2 గ్రూప్స్‌ని మనం చూస్తున్నాం. మొట్టమొదటి గ్రూప్ ఎవరంటే మరి మృతులైనటువంటి వారు మొదట లేస్తారు. ఇది మీరు వినే ఉండొచ్చు. రాకడ గురించి మరి దేవుని రాకడ సెకండ్ కమింగ్ గురించి, దేవుని రాకడ గురించి మరి బ్రదర్ చాలా స్పష్టంగా చాలా క్లాసెస్ తీసుకున్నారు గత దినాల్లో. ఇక్కడ మనం చూస్తే మనం వాటి ద్వారా నేర్చుకున్నటువంటి విషయాలు మరి ఎవరికైనా నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ఉంటే మనం ఛానెల్‌లో మనం ప్లే లిస్ట్‌లో మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తే మరి మొట్టమొదటిగా ఫస్ట్ వెళ్ళే బ్యాచ్ ఎవరంటే మృతులైనటువంటి వారు. అంటే మనకంటే ముందుగా మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్క బ్యాచ్‌గా లేస్తారని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే క్రీస్తునందుండినటువంటి మృతులు అని మనం చూస్తా ఉన్నాం. ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారు మాత్రమే అని ఒకసారి ఆలోచించేద్దాం. ఇదంతా ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. కాకపోతే సింపుల్ మాటలు మనం చెప్పాలంటే క్రీస్తునందు ఉన్నటువంటి మృతులు అంటే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మృతులు అని దాని అర్థం. ఇంకా రెండవదిగా చూస్తే సజీవులైనటువంటి మనము అంటే ఎవరైతే సజీవంగా ఉన్నారో మనము అని ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నారు. అంటే ప్రెజెంట్ సజీవులుగా ఉన్నటువంటి మనము ఆయన సంబోధిస్తా ఉన్నారు. ఈ 2 గ్రూప్ ప్రజల గురించి ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ దానికంటే ముందు పై వచనంలో మనం చూస్తే ఆయన ఎలా దిగొస్తున్నారో 3 టైప్స్‌లో మనం చూస్తా ఉన్నాం. ఆర్భాటముతో మరి ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో వస్తున్నారు. అసలు ఎందుకు ఈ 3 టైప్స్‌లో ఆయన వస్తున్నారు అన్న విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు ఆర్భాటం వినబడుతుంది? ఎందుకు ప్రధాన దూత శబ్దం చేస్తా ఉన్నాడు అనే విషయం చూద్దాం. అదే రీతిగా బూర శబ్దం ఎందుకు? ఎందుకు ఇక్కడ మనం 3 కైండ్స్ ఆఫ్ శబ్దాలు మనం చూస్తా ఉన్నాం. ఆర్భాటం అంటే మనకు తెలుసు సౌండ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్. అంటే గంభీరంగా వినబడే శబ్దం అది. ప్రధాన దూత శబ్దము మనకు తెలుసు. మనకు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఒక దూత మరి బూర ఊదే విధానం మనం చూస్తాం అక్కడ. అలా ప్రధాన దూత శబ్దం వినబడుతుందంట. అదే రీతిగా దేవుని బూర మరి దేవుడే తానే స్వయంగా బూర ఊదుతారు. 3 శబ్దాలు మనం ఇక్కడ వింటా ఉన్నాం. ఈ 3 శబ్దాలు ఎవరెవరి కొరకు, ఎందుకు అనే విషయాన్ని నేను నా యొక్క వర్తమానాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. మొట్టమొదటిగా మనం చూద్దాం. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం ఒకసారి చదువుదామండి. 1 కొరింథీయులు 15వ అధ్యాయం చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా కింద కూడా మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే మరి ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇంకా కొన్ని వచనాలు మనం ఇవన్నీ చూస్తే కొన్ని మర్మాలు సంఘం గురించి రాయబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మరి ఇంట్లో మీరు తర్వాత సెషన్ అయిపోయినాక వీటిని ధ్యానం చేయండి. అయితే ఇక్కడ మనం చూస్తే ఒక్క విషయాన్ని మనం చూద్దాం. ఆయన 3 రకాలైనటువంటి శబ్దాలతో ఆయన రాబోతున్నాడు అనే విషయాన్ని మనం చూసాం. అయితే ఈ శబ్దము ఎలా ఉంటుంది అని మనం చూస్తే ఒక్క రెప్పపాటు అని మనం చూస్తున్నాం. ఒక్క రెప్పపాటున అనే మాటను మనం చూస్తా ఉన్నాం. 52 వచనం 51, 52 కలిపి ఉన్నాయి కాబట్టి చూస్తే ఒక్క రెప్పపాటున కడబూర అని మనం చూస్తున్నాం. అంటే ఈ బూర శబ్దము
కేవలం ఒక రెప్పపాటున, ఒక నిమిషం కూడా కాదు, ఒక 1 సెకండ్‌లో జరిగిపోయే ప్రక్రియ అని మనం చూస్తా ఉన్నాం. మేబీ మీకు ఇవన్నీ తెలిసి ఉండొచ్చు. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నారు. వీటన్నిటిని మనకు జ్ఞాపకం చేస్తున్నారని హెచ్చరికగా మనం తీసుకోవాల్సినటువంటి విషయం ఉంది. కాబట్టి ఈ ప్రక్రియ అనేది పూర్తి అవ్వడానికి ఎంతో సమయం పట్టదండి. మృతులు లేవడం, వారి తర్వాత సజీవులైనటువంటి మనం లేపబడడం, ఇదంతా జస్ట్ ఒక బ్లింక్ ఆఫ్ ఐలో అంతే. అంటే రెప్పపాటున చిన్న టైంలోనే, ఒక సెకండ్ కూడా ఒక సెకండ్ కంటే తక్కువనే అనుకుంటా మేబీ, నాకు తెలిసి. అంత మైన్యూట్ సెకండ్స్‌లో జరిగిపోయే ప్రక్రియ అనే విషయాన్ని ఒకసారి చూడాలి. మరి దేవుడు అంత స్పాట్‌గా మరి మృతులైనటువంటి వారు లేస్తారు. ఆ తర్వాత సెకండ్ బ్యాచ్‌గా ఉన్నటువంటి సజీవులైనటువంటి మనము లేస్తాము అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. కాబట్టి ఇక్కడ మరలా మనం చూస్తే మరి ఆర్భాటము ఎందుకు అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ మరలా నేను మొదటి తెస్సలోనీయులు 4:16 వచనం దగ్గరికి నేనొచ్చి ఇక్కడ ఆగిపోతున్నాను. ఇక్కడ చూస్తే ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ఆయన వస్తా ఉన్నారు. మరి ఆర్భాటము ఎందుకు అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, ఈ ఆర్భాటము ఎలా ఉంటుంది? లేకపోతే ఎందుకైనా ఎలా ఇలా వస్తున్నారనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, చూడండి, యోహాను స్వార్తలో మనం 11వ అధ్యాయం 43వ వచనంలో అక్కడ మనం చూస్తే ఒక సన్నివేశాన్ని మనం చూస్తాం అక్కడ. ఆ సన్నివేశాన్ని ఏంటో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి అక్కడ లాజరు మరణించినటువంటి స్థితిని మనం చూస్తాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చదువుదామా? యోహాను సువార్త ఆయన 11వ ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. థ్యాంక్ యూ అన్న. కాబట్టి ఇక్కడ చూస్తే మనకందరికి తెలుసు లాజరు స్టోరీ. తెలియనటువంటి క్రైస్తవుడు లేరని నేను విశ్వసిస్తా ఉన్నాను. కాబట్టి లాజరు ఆయన మరణించాడు. దాదాపుగా 3 డేస్ అయిపోయింది. మరి అక్కడ ఉన్నటువంటి మార్తా, మరియా ఎంతోగానో కలవరం చెందుతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. మరి యేసు ప్రభులు రాగానే మీరు ఇక్కడ ఉంటే ఇలా జరిగేది కాదు, ఇలా సంభవించేది కాదు అని ఆయనతో మాట్లాడిన తర్వాత, మరి అక్కడ మనం చూస్తే బైబిల్‌లో చాలా చిన్న రిఫరెన్స్‌ని మనం అక్కడ చూస్తాం. మరి యేసు కన్నీళ్లు విడిచెను అని మనం చూస్తాం. అక్కడ చాలా చిన్న రిఫరెన్స్ బైబిల్‌లో ఏదైనా ఉందంటే అదే అని చెప్తారు వాస్తవానికి. అయితే అదేదేమైనప్పటికీ కూడా యేసు ప్రభుల వారు మరి అక్కడ లాజరు మరి సమాధిలో పెట్టబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి మనం ఈ రోజుల్లో మనం ఇండియన్ ట్రెడిషన్‌లో మరి ఇట్లా వస్త్రాలు చుట్టడం, లేకపోతే ఇవన్నీ మనం చూడం. కానీ మరి యూదా సాంప్రదాయం ప్రకారం మనం చూస్తే వారందరికీ మరణించినటువంటి వారికి ఆ వస్త్రాలు చుట్టి మరి వారిని తీసుకెళ్ళి సమాధిలో వారు పెడతారు. మనలాగా మట్టి తీసి పెట్టరు. ఒక గుహలాగా చేసుకొని, మనకు తెలుసు దాంట్లో పెడతారు. ఒక రాయిలాగా అమర్చుకొని పెట్టుకుంటారు. అయితే వాళ్ళకున్నటువంటి యూదులకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, క్వాలిటీ ఒక విధానం ఏంటంటే, వారు మరణించకంటే ముందే ఆ యొక్క సమాధిని వారు సిద్ధపరచుకుంటారు, యూదులైనటువంటి వారు. అయితే మనం ఆ విషయంలో మనం ఒకసారి ఆలోచన చేసి మరి అరిమతయి యోసేపు గురించి చూస్తాం కదండీ! ఆయన కూడా తన కొరకు సమాధి సిద్ధపరచుకున్నాడని బైబిల్‌లో మనం చూస్తాం. మరి హిస్టారికల్‌గా కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే, మరి యూదులు ప్రత్యేకంగా వారి కొరకు సమాధిని సిద్ధపరచుకుంటారు. ఎందుకంటే ఈ దేహము ఒకరోజు విమోచించబడుతుంది అనే ఒక నిరీక్షణతో వారు అలా చేస్తారు అని మనం చూస్తాం. అలానే క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనం కూడా ఒక నిరీక్షణ మనకుంది. మనం మృతులైనట్లయితే, ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే, మనం మరణించినట్లయితే మృతులైనటువంటి వారుగా మనం లేస్తామని మనకు తెలుసు. ఒకవేళ సజీవులమై ఉన్నప్పుడు కూడా ఉన్నా కూడా ఆయన వచ్చినట్లయితే మనము సజీవులుగానే రెండో బ్యాచ్‌గా లేస్తామని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి లాజరు మరణించి దాదాపుగా 3 డేస్ అయిపోయింది. మరి 4థ్ డే యేసు ప్రభుల వారు వచ్చి మరి అక్కడ చెప్తున్న మాట ఏందంటే, బిగ్గరగా ఆయన పిలుస్తా ఉన్నాడు. మరి బిగ్గరగా చనిపోయినటువంటి లాజరు బయటికి రా అని పిలుస్తా ఉన్నాడు గట్టిగా. మరి ఈ సౌండ్, ఈ ఆర్భాటము ఎందుకంటే, ఈ మృతులైనటువంటి వారు లేపబడ్డానికి అనే విషయాన్ని ఆలోచన చేయాలి. మృతులైనటువంటి వారు మరి లేపబడ్డానికి మరి ఆర్భాటము, ఈ సౌండ్, ఈ ఆర్భాటంతో ఆయన వస్తా ఉన్నారనే విషయాన్ని ఆలోచన చేద్దాం. కాబట్టి ఆర్భాటానికి ఇక్కడ మృతులు లేపబడతారు. అది జరిగే ప్రక్రియ ఏంటంటే స్మాల్ లిటిల్ పీరియడ్.
ఒక 60 సెకండ్స్ కావచ్చు, మేబీ 1 సెకండ్ కూడా కావచ్చు. అంటే రెప్పపాటున రాయబడేది. అంటే చాలా తక్కువ టైం అది. 60 సెకండ్ కూడా అవ్వదు యాక్చువల్లీ. అంటే ఒక సెకండ్‌లో జరిగిపోయే పని ఇది. కాబట్టి ఆర్భాటంతో ఆయన ఎందుకొస్తున్నారు అని ఆలోచన చేస్తే, మృతులైనటువంటి వారిని లేపడానికి వస్తా ఉన్నారని మనం చూస్తాము. రెండవదిగా మనం చూస్తే, ప్రధాన దూత శబ్దముతో వస్తా ఉన్నారని మనం చూస్తున్నాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాము. మరి ప్రధాన దూత శబ్దంతో ఆయన ఎందుకు వస్తున్నారు అనే విషయాన్ని ఆలోచన చూస్తే, ఒకసారి చదువుదాం. మరి ఎందుకు వస్తా ఉన్నారంటే, మరి ఆకాశ సమూహంలో మనకందరికి తెలుసు. మరి స్కైస్‌లో మనం చూస్తే మరి దురాత్మ సమూహాలున్నాయని మన ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. మనం పోరాడినది ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ, మనము ఆత్మలతో. మరి ఏ ఆత్మలతో పోరాడుతున్నామో అక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డట్టుగా మనం చూస్తాం. అంటే ఒక దురాత్మ సమూహము మరి అడ్డుగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉంటాం. అయితే దాన్ని ఎదుర్కోవడానికి మన కొరకు దేవుడు ప్రధాన దూతను పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆ వేని క్లియర్ చేయడానికి దేవుడు మరి ఈ ప్రధాన దూత శబ్దము మరి వినబడుతుంది అని మనం చూస్తున్నాం. అంటే ఎందుకంటే మధ్యాకాశంలో ఉన్నటువంటి ఈ దురాత్మ సమూహాన్ని ఎదుర్కోవడం కొరకు, అవి మనల్ని ఆపడానికి అవకాశం లేకోకుండా దేవుడు ప్రధాన దూతగా, అంటే మనకందరికి తెలుసు మిఖాయేలు దేవదూత అని మనం వింటాం. మరి మిఖాయేలు దేవదూత మరి యుద్ధం చేస్తాడు. మరి యుద్ధము చేసి మరి వాటన్నిటిని ఓడించి మనల్ని తీసుకెళ్ళడానికి మార్గం సిద్ధపరుస్తాడనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే దీనికి సూచనగా ఒక వాక్యాన్ని మనం చదువుదాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దామా? యూదా పత్రిక 1:9. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. థ్యాంక్ యూ అన్న. అయితే మనకి ఈ సన్నివేశం మనకందరికి తెలుసు. మరి మోషే శరీరం గురించి మరి అక్కడ ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు పోరాడినట్టుగా మనం చూస్తాం. ఇదే సన్నివేశం మనం చూస్తే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం మీరు తర్వాత చదవండి. దాన్ని మెడిటేట్ చేయండి. అక్కడ మనం చూస్తే అక్కడ రాయబడ్డ మాట ఏందంటే, మరి దానియేలుకు ఒక వర్తమానం తీసుకురావడానికి దేవదూత వస్తా ఉంటాడు. మధ్యలో మరి ఈ యొక్క దురాత్మ సమూహము ఎదురుపడ్డ విధానాన్ని బట్టి వాటిని పోరాడి గెలిచి మరి దానియేలు వరకి ఆ యొక్క న్యూస్‌ని తీసుకురావడానికి ఆలస్యమైంది అని దానియేలుతో మరి అక్కడ దేవదూత చాలా స్పష్టంగా చెప్పినట్టుగా ఆ యొక్క వచనంలో మనం చూడగలుగుతాం. కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మరి ప్రధాన దూత శబ్దముతో ఆయన ఎందుకు వస్తున్నారంటే, మరి స్కైలో మధ్యాకాశంలో ఉన్నటువంటి ఈ దురాత్మ సమూహాన్ని ఓడించడానికి ఈ శబ్దం అనేది ఊదబడుతుందండి. లేకపోతే ప్రధాన దూత శబ్దం అనేది మరి దేవుడు మ్రోగించబోతున్నారనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇంకా మరి చివరిగా మనం ఒక విషయాన్ని మనం చూసినట్లయితే, చివరిగా మనం చూస్తే దేవుని బూరతో అని మనం చూస్తా ఉన్నాం. ఆయన దేవుని బూరతో కూడా రాబోతున్నాడు అనే విషయాన్ని చూస్తా ఉన్నాం కదా! మరి ఒకసారి చదువుదాం మరలా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం మనం ఒకసారి మరలా చదువుదామండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. 53 వరకు చదవండి అన్న. 53 కూడా చదవండి ఒకసారి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఆమేన్. థాంక్యూ అన్న. ఇక్కడ మూడోదిగా చూస్తా ఉన్నాం కదా, మరి దేవుని బూర ఎందుకు అనంటే, మన ఈ దేహాలన్నీ కూడా మరి ఇక్కడ చూసినట్టయితే మర్త్యమైనటువంటి ఈ శరీరము అమర్త్యతను, అంటే ఇమ్మోర్టల్ బాడీస్ అంటారు ఇంగ్లీష్‌లో అయితే. అంటే మర్త్యమైనటువంటి ఈ యొక్క దేహాలన్నీ కూడా అమర్త్యతను ధరించుకోవడం కొరకు
ఆ బూర ఊదబడుతుంది అని మనం చూస్తున్నాం. అంటే ఇది ఎవరి గురించో కాదు కానీ సజీవులైనటువంటి మన కొరకు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అయితే క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకోవాలంటే ఆ యొక్క ఇమ్మోర్టల్ బాడీస్ మనకు ఈ యొక్క దేవుని బూర ద్వారా మనకు అనుగ్రహించబడతాయి అనే విషయాన్ని, ఈ మర్మాన్ని మనము ఆలోచన చేయాలి. నిజంగా చూడండి ఎంత ప్రివిలేజ్ అండి. అంటే సజీవులైనటువంటి మనకి దేవుడిస్తున్నటువంటి ధన్యతను ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి 3 విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో ఆయన రాబోతున్నారని చూస్తూ వచ్చాం. ఆర్భాటము ఎందుకంటే మృతులైనటువంటి వారి కొరకు ఆ శబ్దం అని మనం చూస్తూ వచ్చాం. మరి బూర శబ్దము ఎందుకు, ప్రధాన దూత శబ్దము ఎందుకు అనంటే, మరి వాస్తవానికి ఆ యొక్క మధ్యాకాశంలో ఉన్నటువంటి ఆ యొక్క సైన్యాన్ని, దురాత్మ సైన్యాన్ని ఓడించడం కొరకు ఈ బూర శబ్దము, ప్రధాన దూత శబ్దము ఊదబడుతుంది అని మనం చూసాం. అదే రీతిగా దేవుని బూర ఎందుకంటే అది నీ కొరకు, నా కొరకు, మన కొరకే. అంటే ఈ యొక్క దేహము, ఈ యొక్క శరీరము అక్షయతగా లేకపోతే అమర్త్యతలో ఉన్నటువంటి ఆ ఇమ్మోర్టల్ బాడీని ధరించుకోవడం కొరకు ఈ యొక్క దేవుని యొక్క బూర మరి ఊదబడుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఆర్భాటం అంటే మనకు తెలుసు, పెళ్లిలో మనం చూస్తాం ఎంతో ఆర్భాటం చేస్తారు. అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె చేయదండి ఆర్భాటం. అది ఎవరు చేస్తారంటే ఎవరో చేస్తా ఉంటారు కదండి. అంటే అక్కడ పిలువబడ్డటువంటి వారు ఒక గ్రూప్ ని మనం చూస్తాం అక్కడ. అలానే దేవుడు ఆ సీక్వెన్స్ ని మీరు చూడండి ఒకసారి. మరి ఆర్భాటముతో చేయబడుతున్నటువంటి ఈ సౌండ్ ఎవరికంటే మృతులైనటువంటి వారికి అని మనం చూస్తా ఉన్నాం. మరి ఎవరు అంటే మరి దేవదూతలే అని మనకు తెలుసు. అదే రీతిగా ప్రధాన దూత శబ్దము అంటే మెయిన్ ఏంజెల్ మికాయేల్ దేవదూత మరి చేస్తున్నటువంటి ఈ శబ్దం ద్వారా మరి అపవాది సైన్యం అంతా ఓడించబడుతుంది. కానీ ఇక్కడ మనం చూస్తే మనకు ఇస్తున్నటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? అంటే దేవుడే తానే స్వయంగా నీ కొరకు, నా కొరకు ఈ యొక్క ఇమ్మోర్టల్ బాడీ ధరించుకోవడం కొరకు ఆయన తానే స్వయంగా బూర ఊదబోతున్నాడంట. ఎంత ప్రివిలేజ్ ఒకసారి మనం ఆలోచన చేద్దాం. తానే మన కొరకు, తన ప్రియమైనటువంటి సంఘము కొరకు తానే బూర ఊదబోతున్నాడనే విషయాన్ని ఈ యొక్క లేఖనంలో మనం చూస్తాను. కాబట్టి ఆయన వచ్చువాడు ఎలా వస్తున్నాడు, ఏమేం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి నేను మనం సిద్ధపడగలుగుతున్నామా ఆయన రాకడ కొరకు అనే విషయాన్ని ప్రశ్నతో మనం ఈ యొక్క సెషన్ ని మనం ఎండ్ చేసుకోబోతున్నాం. మరి మనం మన మనసులో ఒకసారి ఆలోచన చేయాలి. లార్డ్ దేవా, నాకు ఇంత మంచి ప్రివిలేజ్‌ని, ఇంత మంచి ఆధిక్యతనిచ్చావు. నువ్వు ఎలా వస్తున్నావో చెప్పావు. ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయో అని నువ్వు స్పష్టంగా మాట్లాడావు. మరి నేను ప్రిపేర్ అవ్వగలుగుతున్నానా? నా ఫ్యామిలీ ప్రిపేర్ అవ్వగలుగుతుందా? మరి పౌలు గారు తిమోతికి ఎన్నో విషయాలు రాస్తూ వచ్చారు కదండీ. ధనాపేక్ష కలిగినటువంటి వారు, బింకములాడువారు, భక్తి లేనటువంటి ఆ యొక్క అసలు ఏమీ లేనటువంటి భక్తిని చేస్తా ఉన్నారు. భక్తి చేస్తున్నా కూడా దాని యొక్క శక్తిని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి మనం ఆ స్థితిలో ఉంటే అపాయకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉండబోతాం. ఆ శ్రమల కాలంలో మనం విడబడతాం. ఆ గుంపులో మనం లేకోకుండా మరి విడబడే ప్రమాదం ఎంతైనా ఉంది. మరి మనం ఎంతగా సిద్ధపడగలుగుతున్నాం? పరిస్థితులు ఎలా ఉంటున్నాయో మీరు చూస్తా ఉన్నారు. మరలా కోవిడ్ వస్తా ఉందని అంటున్నారు. కోవిడ్ అంట. ఇంకెన్నో సంభవించొచ్చు. క్యాన్సర్స్ అని కొత్త కొత్త డిసీజెస్‌ని మనం వింటా ఉన్నాం. ఎప్పుడు వినలేనంత డిసీజెస్. ఎప్పుడు చూడలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఆర్ వి ప్రిపేరింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ క్రైస్ట్? యేసు ప్రభుల వారు ఆయన యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడగలుగుతున్నామా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఆయన ఎలా వస్తున్నారు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. చాలా సందర్భాల్లో మీరు ఈ వచనాలు చదివి ఉండొచ్చు. కానీ మరలా దేవుడు ఒకసారి పురుకొల్పుతా ఉన్నాడు. లెట్ us ప్రిపేర్ అవర్ హార్ట్స్. మనం హృదయాలను ఆయన కొరకు సిద్ధపరచుకుందాం. ఆయన కొరకు మనం సిద్ధపడగలిగినట్లయితే మన కొరకు దేవుడు ఒక బహుమానాన్ని సిద్ధపరిచాడు. ఒక కిరీటాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మనం చూస్తే జకర్యా గ్రంథంలో మనం చూస్తాం ఎంతమంది ఆత్మలను మనం సంపాదిస్తామో అవన్నీ కూడా కిరీటంలో స్టోన్స్ లాగా వెలుగుతా ఉంటాయని అక్కడ రాయబడ్డట్టుగా చూస్తా ఉన్నాం. మరొకసారి చూద్దాం మన స్థితి ఎలా ఉంది? మనం ప్రిపేర్ అవ్వగలుగుతున్నామా? ఇతరుల ప్రిపరేషన్ తర్వాత మనం ఎలా ఉన్నాం? ఆర్ వి ప్రిపేరింగ్? అసలు ఆయన రాకడ గురించి ఒకసారైనా ఆలోచన చేయగలుగుతున్నామా? రోజుకి ఒక్కసారైనా? మరి పౌలు గారు అంటారు కదా, మరి ఫిలిప్పి సంఘంతో మాట్లాడుతూ నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. వెళ్ళడం నాకు ఎంతో మేలు, ఎంతో మంచిది. ఆయనతో పాటు ఉండడం చాలా మంచిది. కానీ నేను ఇక్కడే
ఉండాలని కూడా ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే ఇంకా సువార్త మీ కొరకు ప్రకటించాలి అని చెప్తా ఉన్నారు. ఈ రెండిటి తలంపుల మధ్యలో నేను ఇరుక్కుబడి ఉన్నాను అని పౌలు గారు 4 అధ్యాయంలో చాలా ఆయన మాట్లాడతారు. వెళ్ళడం నాకిష్టమే. ఎందుకంటే ఆయనలో ఆ మహిమలో, ఆ సంతోషంలో నేనుంటానని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఉంటే మంచిదే. లేకపోతే ఆయనలో నేనుంటాను. చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే అని చెప్పగలుగుతుంటున్నామా? ధైర్యంగా ఒక క్రైస్తవుడుగా ఆయన పరలోక రాజ్యం గురించి, ఆయన రాకడ గురించి రోజుకి ఒక్కసారైనా మనం ధ్యానం చేయగలుగుతున్నాం. ఒక్కసారైనా మనకు ఆలోచనలొస్తున్నాయా? మనం ఏ స్థితిలో ఉన్నామనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ ప్రశ్నతో మనము ఈ సెషన్‌ని మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. కాబట్టి ఒక్క 1 మినిట్ మీరున్న చోటనే మీ కళ్ళు మూసుకొని ఆలోచన చేయండి. నేను ఎక్కువ టైం తీసుకోను. క్లోజ్ చేద్దాం మనం సెషన్‌ని. కాబట్టి లెట్ అస్ థింక్, ఆలోచన చేద్దాం. ఎలా ఉన్నాం మనం? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆర్ వి ప్రిపేరింగ్ అవర్ సెల్ఫ్ ఫర్ ద లార్డ్? ఆయన గురించి నేను మనం సిద్ధపడగలుగుతున్నామా? సిద్ధపడితే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం? సిద్ధపడలేనట్లయితే, నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఎంత భయంకరమైన పరిస్థితులు చూడబోతున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. విడబడితే మన పరిస్థితి ఏంటి? మన కుటుంబ పరిస్థితి ఏంటి? మనకు కలిగిన వారి సమస్తము, మనకు కలిగినటువంటి బంధువులు, ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి విడబడితే? మనము నిజముగా ఆర్భాటము, ఆ శబ్దము, దేవుని బూరను మనం వినగలుగుతుంటున్నామా? మనం వినడానికి అంత ప్రిపరేషన్ మనం కలిగి ఉన్నామా? అంత మెలకువ కలిగి ఉంటున్నామా? పడుకుంటే పక్కన ఎవరెటు పోతున్నారో మనకు తెలీదు. అంత గాఢమైన నిద్రలో మనం ఉంటాం. అసలేం జరుగుతుందో మనకు తెలీదు కొన్ని సందర్భాల్లో. కొందరు పడుకుంటే నిద్రపోతే అసల ఏం జరిగిందో, ఎవరొచ్చారో అసలు ఆ కాన్షియస్‌లో లేనటువంటి మనుషులు చాలా మందుంటారు. మంచిదే. కానీ ఆత్మలో మెలకువతనం మనం కలిగి ఉన్నామా? ఆయన శబ్దాన్ని మనం వినగలుగుతున్నామా? వినగలమా అసలు? అలాంటి ప్రిపరేషన్‌లో మనం ఉంటున్నామా? ఉండగలుగుతున్నామా? ఎప్పుడు మనము మన పనులు ఇలా ఉంటున్నామా? పరలోకం గురించి ఒక్కసారైనా ఆలోచన చేస్తున్నామా? మన ప్రియుడు ఆలస్యం చేయకుండా రావాలని ఇష్టపడుతున్నాడు. ఇంకా సమయం లేదు. వేర్ వి ఆర్. ఒక 2 మినిట్స్ అలానే సైలెంట్‌గా మనముండి, సెల్ఫ్‌గా మిమ్మల్ని మీరు ఎస్టిమేట్ చేసుకోండి. నేను ఇంకెక్కువ మాట్లాడను. మీరు ఇంటర్నల్‌గా దేవునితో ఒక కమిట్మెంట్ తీసుకోండి. మాట్లాడండి దేవునితో. మనం సైలెంట్‌గా ఒక 1 మినిట్ మనం ఉందాం. తర్వాత మనం ప్రేయర్‌లో మనం ప్రొసీడ్ అవుదాం. ఈ సమయంలో మరి ప్రేరేపించబడ్డవారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని ప్రభువు పేట మనవి చేస్తా ఉన్నాను. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభువా, తండ్రి ప్రభువా, దైవజనురాలకు ప్రభువానికి స్తోత్రం తండ్రి. చక్కటి వర్తమానం అందించిన దేవానికి స్తోత్రం తండ్రి. ఈ కడవరి దినంలో దేవానికి స్తోత్రం ప్రభు. సిద్ధపాటు కలిగిన జీవితం కోసం తండ్రి, ఈ నూతన సంవత్సరంలో దేవానికి స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి ఎంతో తండ్రి ప్రభా ప్రభు ఎంతగానో వివరించిన దేవానికి వందనాలయ. కడబుర మోగానే దేవానికి స్తోత్రం తండ్రి. ఎలాగైతే దేవ ప్రభువానికి స్తోత్రం. సిద్ధపాటు ఎలా కలగాలని దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభా మేము విడువబడకుండా దేవానికి స్తోత్రం తండ్రి. తీర్పులోనికి మేము వెళ్ళకుండా దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభా మా అందరినీ నువ్వే జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. మెలుకోగలిగిన జీవితం మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యానికి వందనాలయ్యా తండ్రి ప్రభా. తండ్రి ఇది మొదలుకొని ప్రభువానికి స్తోత్రం తండ్రి. మేము మెలుకోగలిగిన జీవితం మా అందరికీ దయచేయండి. నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా తండ్రి. మేము గాని, మా బంధువులు గాని, కుటుంబం గాని, దేవా సంఘం గాని తండ్రి ప్రభువా
తండ్రి ఈ మీట్ గాని ఎవరు విడువబడకూడదు ప్రభువానికి స్తోత్రం తండ్రి. మృతులైన వారు ముందుగా లేచి తండ్రి సజీవులు తర్వాత తండ్రి ఎత్తబడతారని చెప్పిన తండ్రి వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని దేవా తండ్రి ప్రభావములను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను అయ్యా, నీకే వందనాలయ్యా. ఉదయకాల సమయమందు అయ్యా నీకే స్తోత్రం తండ్రి. తండ్రి ప్రభువానికి స్తోత్రం తండ్రి. పిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి ప్రభువానికే స్తోత్రం తండ్రి. ప్రేమానురాగాల గురించి తండ్రి అన్ని దేవానికి స్తోత్రం తండ్రి. నీ రాకడకు సూచనలుగా ఉన్నాయ్యా, నీకే వందనాలయ్యా. తల్లిదండ్రులు తండ్రి పిల్లలకు లోబడతారు తండ్రి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడలేని జీవితం తండ్రి ప్రభువానికే స్తోత్రం. కుటుంబంలో ఐక్యత లేని జీవితాలు కనిపిస్తున్నాయి దేవానికే వందనాలు తండ్రి ప్రభా. అయితే తండ్రి ప్రభా ఇది రాకడకు సూచనలే తండ్రి. ఎక్కడెక్కడ యుద్ధాలు కూడా జరుగుతున్నాయి తండ్రి ప్రభా. ఇది రెండవ తండ్రి ప్రభా రాకడకు సిద్ధమే దేవానికి స్తోత్రం ప్రభువానికి స్తోత్రం. ఇవి అన్నిటి ద్వారా దేవ సూచనల ద్వారా తండ్రి ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా తండ్రి. ఇప్పుడు మరి దైవజనరాలు నీ చేతకు అప్పగిస్తున్న తండ్రి. ఇప్పటి వరకు తండ్రి ప్రభా శిష్యుని మొదలుకొని ముగింపు వరకు దేవానికి స్తోత్రం. నువ్వు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. ఈ నూతన సంవత్సరంలో దేవా ఈ 3వ వారంలో దేవానికి స్తోత్రం తండ్రి. మా అందరినీ సజీవ సంఖ్యలో ఉంచాయి అని వర్తమానం వినడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. మేము రాకడలో ఉన్నాము కాబట్టి దేవానికి స్తోత్రం తండ్రి. బ్రతుకుటే క్రీస్తే చావైన మేలు అని అలనాడు పౌరులాగా తండ్రి మేమందరం జీవించే భాగ్యం దయచేయమని దేవానికి స్తోత్రం తండ్రి. లోకంలో ఉండగాని ప్రభువానికి స్తోత్రం తండ్రి. మాకు కుమ్మరి పురుగు లాంటి జీవితం దయచేయండి. లోకాశలు లోక తలంపులు ఏవి తండ్రి పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి కానీ తండ్రి అంటకుండా దేవా విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తు లేదన్నావు తండ్రి. ఈ సమయం నుంచి దేవానికే స్తోత్రం తండ్రి. నీ బిడ్డలు నేను విడవకుండా దేవానికి స్తోత్రం తండ్రి. పట్టుకోమని ప్రార్థన చేస్తున్నా తండ్రి ప్రభా. మేము పట్టుకుంటే పడిపోతున్నాం కానీ ప్రభా నువ్వు మా చేతి పట్టుకుంటే మేము పడిపోము తండ్రి. నీకే వందనాలయ్యా. ఉదయకాల సమయం అందయ్యా నీకే స్తోత్రం తండ్రి. తండ్రి ప్రభా దైవజనరాలతో మాట్లాడిన విధానాన్ని బట్టి సంతోషిస్తున్నాను తండ్రి ప్రభా. వర్తమానం ద్వారా నాతో కూడా మాట్లాడినందుకు వందనాలయ్యా తండ్రి. ఈ సమయం అందు దేవ బ్రతుకుటే క్రీస్తే చావైన మేలని దేవానికే స్తోత్రం తండ్రి. నేను కూడా తీర్మానం తీసుకుంటుండగా దేవానికే స్తోత్రం తండ్రి ప్రభా. తండ్రి ప్రభా వెనుకడుగు వేయకుండా తండ్రి పరిస్థితిని నీ చేతులకు అప్పగించుకుంటూ దేవానికే స్తోత్రం తండ్రి. ఈ సెషన్‌లో ఉన్న తండ్రి బ్రదర్స్, సిస్టర్స్ అందరినీ తండ్రి దైవజనురాలు నీ చేతికి అప్పగించుకుంటూ తండ్రి ఉదయకాల సమయమందు దేవానికే స్తోత్రం తండ్రి. నీ కోసం ప్రార్థన చేయటానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.